ఫ్రాంచైజీ ఇచ్చి పేరు ఖరాబ్ చేసుకోవడం లేదు. సో దిస్ ఇస్ ఆల్ హ్యావ్ టు బి బేబీస్ లానే ఇది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి అక్కడ ఒకటి పెట్టినప్పుడు వీ ట్రావెల్. మొన్న కూడా నేను విజయవాడకి వెళ్ళి వచ్చినుండే. సో కస్టమర్స్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ టు దర్ హోమ్. సో ఇవన్నీ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి ఎవ్రీడే ట్రావెల్. నేను డే వీడియోస్ కూడా మా దాంట్లో పెడతాను, డే బ్లాగ్. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఎవ్రీడే పోస్ట్ ఇట్ జస్ట్ టు అండర్స్టాండ్ దాట్ నేను ఎంత కష్టపడుతున్నా అని. ఒక రోజులో నేను 10 సైట్లు తిరుగుతున్నా అంటే దానికి ఎంత కష్టం ఉంటుంది, వాట్ ఐమ్ ఐ డూయింగ్ అనేది నేను పోస్ట్ చేస్తుంటున్నాను దాంట్లో. లెదర్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారా లేకపోతే లోకల్గా దొరుకుతుందా మీకు? అన్నీ ఫ్రమ్ ఇటలీ మేడం, లెదర్. అవునా? డైరెక్ట్లీ ఫ్రమ్ ఇటలీ. సో లెదర్ సోఫాస్ అనేది చేయాలనేది మాకు ఒక డ్రీమ్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ 10 సోఫాస్లో ఒక సోఫా ప్యూర్ లెదర్ సోఫాస్. మీరు నమ్మరు, బయట సోకాల్డ్ బ్రాండ్ అని అనుకునేవి రియల్ లెదర్స్ కాదు. ఈవెన్ బ్యాగ్స్ కూడా బట్ రెగ్జిన్, సూపర్ ఫైన్ రెగ్జిన్ వాడి దానికి ఒక బ్రాండ్ పెట్టాడు అని అంటే నేను అదే అంటాను. నేను మా ఫ్రెండ్స్ అని తీసుకొచ్చి ఈ బ్యాగ్ ఎంత తెలుసానంటే దీనికి ఎంత పెట్టావు, అది రెగ్జిన్ ముక్కే, దీనికి లెదర్ కూడా కాదు అంటే అవునా ఇది రెగ్జిన్, ఇది లెదర్ కాదా అంటుంది. మొహం లెదర్ లా ఉండదు. నేను కొంతకాలం లెదర్ కి ఫినిషింగ్ కెమికల్స్ లో వర్క్ చేశానండి. యా, అంటే నేను లెదర్ చూసిన వెంటనే ఇది బఫెలోదా లేకపోతే స్నేక్ దా ఏంటి అనేది మనం ఈజీగా చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది అనేది కూడా చెప్తాం. ఏ కెమికల్ దానికి వాడితే అది కలర్ ఎలా మారుతుంది, దాని గ్రేడ్ ఎలా చేస్తారు అనేది మన ఇక్కడ ఉండేదన్నమాట. హైదరాబాద్లోనే ఉండేది అప్పట్లో. నేను వాళ్ళకి వర్క్ చేసేదాన్ని కొంతకాలం. దాన్ నాకు అర్థమైందంటే రెగ్జిన్ చాలా ఈజీ గుర్తుపెడతాను, రియల్ లెదర్ ని వెరీ ఈజీ గుర్తుపెడతాను. ఎగ్జాక్ట్లీ బ్యాగ్ చూసినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ట్రూ. సో మీ దగ్గర ఒరిజినల్ లెదర్ దొరుకుతున్నాయి. అది అంటే ఒరిజినల్ కాకపోతే చెప్తాం. అవును, ఇట్స్ నాట్ ఒరిజినల్, ఇట్స్ ఫేక్, లైక్ ఆర్ ఎల్స్ ఇట్స్ రెగ్జిన్ ఆర్ ఎల్స్ పియూ. ట్రూ. సో వి టెల్ దెమ్ కస్టమర్కి ఏది ఉన్నా ఇప్పుడు ఇది టీకా అంటే టీకా కాదా చెప్పేసి. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అది చెప్పకపోతే రేపు పొద్దున మనం మోసం చేసినట్టే. అవును. చాలా మంది ఏమంటారంటే అరే ఇది లెదర్ అనే చెప్పు, ఏం కాదు, డోంట్ కన్ఫ్యూజ్ కస్టమర్. టెల్ దెమ్ వాళ్ళు లెదర్ అనుకుంటే లెదర్ అనే అను, వాళ్ళు రేపు పొద్దున 1 year తర్వాత ఎప్పుడప్పుడు తెలుస్తుంది. అవునవును, అప్పుడు మన అబద్ధం చెప్పినట్టు ఉండకూడదు. సో ఐ టెల్ దెమ్ డోంట్ టెల్ లైక్ దట్. ఏదైనా జెన్యూన్ చెప్పు, ఇది లెదర్ అయితే లెదర్, కాదంటే కాదు, ఇది పియూ అయితే పియూ, కాదంటే కాదు, ఎన్ని ఇయర్స్ వస్తుంది, లైఫ్ ఏంది, డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ట్రూ. నాకు ఒకసారి ఒక పెద్ద హీరో, ఇప్పుడు చాలా పెద్ద హీరో, స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. మాట్లాడితే ఇలా అనుకునేవాడు, మీరు ఇప్పుడిప్పుడే సినిమాలు మొదలు పెడుతున్నారు, మీరు ఇలా అనుకుంటే మీసాలు ఇప్పుడే తిప్పేస్తున్నారు అనుకుంటారేమో అని అంటే, కరెక్ట్ అంజలి గారు మీరు చెప్పింది. రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ వచ్చి స్టోరీ వింటుంటే నేను కాలు మీద కాలేసుకున్నానని, ఇలా మీసాలు తిప్పుకోవడం కాదది, నా మీసాలు నోట్లోకి వెళ్తున్నాయి, దాన్ని ఇలా తిప్పట్లేదు, నేను ఇలా అనుకుంటున్నాను. అలాగా మీరు హెయిర్ ముందుకు పడిన ప్రతిసారి వెనకంటే వాళ్ళకి ఫోజ్ కొట్టినట్టుగా ఉంటుంది తప్ప మీ జుట్టు మీ ఫోరెడ్ మీద పడుతుందని అనుకోరు. అయితే ఇప్పుడు ఇలా అనాలా వద్దా మేడం? దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇట్ ఈస్ నాకు అది పడకున్నా ఇట్లా వెళ్ళిపోతుంది చెయ్యి. సో నేను అనేది ఏంటంటే కొన్ని మేనరిజమ్స్ మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం కదా, కానీ వాళ్ళు అలా తీసుకోరు. హీరోయిన్స్ హెయిర్ ముందుకు పడకపోయినా అస్తమానం ఇలా అనుకుంటున్నట్టు వీళ్ళు ఫోజ్ కొడుతున్నారు అనుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో మనం ఏం మార్చలేము ఇక్కడ ఎవరిని. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ లాట్ ఆఫ్ మై వీడియోస్ నేను పర్సనల్గా వీడియో చూసినా కూడా కస్టమర్తో మాట్లాడి కూడా హెయిర్ ఇట్లా అంటే దాని అటెన్షన్ వెళ్ళిపోతుంటుంది. సో అంటే అది అటెన్షన్ అనమాట అది. సో నేను అప్పుడప్పుడు చిన్న చేపిస్తాను కటింగ్, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఈ అటైర్, ఈ గడ్డం ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఐ కెన్ ఫేస్ దెమ్ డైరెక్ట్లీ. కొంచెం గడ్డం తీసేసి హెయిర్ కట్ చేయించినా కూడా కొంచెం ఫేస్ చేయడానికి కొంచెం మొహమాటం ఉంటుంది. పీపుల్ నేను ఒకసారి మొత్తం టోటల్ ట్రిమ్ చేసేసినాను కంప్లీట్గా, చాలా షార్ట్ చేసినండి. సో ఐ థాట్ పీపుల్ నన్ను ఐడెంటిఫై చేస్తారా, చేసినా ఎట్లా అనుకుంటారు. పీపుల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. మంచి అందరూ స్టోర్లో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు బాగుంది సార్ మీ స్టైల్, చాలా డిఫరెంట్గా ఉంది, దే అప్రిషియేటెడ్. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, జనాలకు ఎట్లున్నా సంబంధం లేదు, బీకేపీ ఉంటుంది సంబంధం. ట్రూ. ఆఫ్టర్ వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ జర్నీ, ఇప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత నోబడీ కేర్స్ హౌ యూ లుక్. ఇట్ ఓన్లీ అబౌట్ మ్యాటర్స్ హౌ వీఆర్ అటైరింగ్, హౌ ఆర్ వి టాకింగ్, హౌ ఆర్ వి రెస్పెక్టింగ్, దిస్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని అర్థమైంది నాకు దాని తర్వాత. ట్రూ. కానీ ప్రతి సోఫాకి ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంటుంది. కొన్ని రిలాక్స్డ్గా వెనకంట పడుకునే టైప్ కూడా ఉంటాయి, కొన్ని మనకి బ్యాక్ సపోర్ట్ ప్రాపర్గా ఉన్న సోఫాలు ఉంటాయి. ఆ టెక్నికల్ పాయింట్ మిస్ అయిన సోఫాలు నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా చూస్తాను. అది కూర్చున్నప్పుడు కంఫర్టే ఉండదు.
సో మీరు అలాంటి పాయింట్స్ చెక్ చేసి నో 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 ఇది కాదు తీసేసి మళ్ళీ చేయండి అన్న సందర్భాలు ఉన్నాయండి? నాకు బేసికల్గా ఏ సోఫా కంఫర్ట్ ఉండదు మేడం. అయ్యో నారాయణ, అదే అంటే మరి ఏం కంఫర్ట్ ఉంటుంది? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అచ్చా. ఆ సాటిస్ఫాక్షన్ రాదు నాకు. ఏ సోఫా మీద కూర్చున్నా కూడా ఐ ఫీల్ అరే ఇది ఇట్లుండే అంటే ఇంకెక్కువ ఓవర్ థింక్ చేస్తుంది నా బ్రెయిన్. అంతేనా? దీనికి ఇప్పుడు దీని మీద కూర్చున్నాను అనుకోండి, దీనికి బ్యాక్ హెడ్ రెస్ట్ వచ్చి ఉంటే బాగుండు, కంఫర్ట్ లెవెల్స్ హ్యాండిల్ కొంచెం పైకి వచ్చి ఉంటే బాగుండు, అది నా కంఫర్ట్, దట్స్ మై కంఫర్ట్. వేరే కస్టమర్ కూర్చున్నప్పుడు చాలా బాగుందండి అని అంటే. అవును అవును. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ కస్టమర్ కంఫర్ట్ ఇస్ అ ప్రియారిటీ. అండ్ ఇప్పుడు వైఫ్ 5'2" ఉంటుంది, హస్బెండ్ 6 ఉంటాడు. హస్బెండ్ కూర్చున్నాడు కాలు పైకి అయితే వైఫ్ పైకి కూర్చుని కాలు కింద. అవును, డిపెండ్స్ ద హైట్ కదా ఆ సోఫా కంఫర్ట్. కంఫర్ట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ సిట్ ఆన్ ద పోస్టర్. ఇప్పుడు మీరు కాలు పైకి అనుకుని కూర్చున్నారు, దిస్ ఇస్ యువర్ కంఫర్ట్. అవును. సో నేను అట్లా కూర్చోలేను, దిస్ ఇస్ మై కంఫర్ట్. సో 100% ఫర్నిచర్లో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అవును. 100% ఎవరికి కంఫర్ట్ రాదు ఫర్నిచర్లో. యూ విల్ బి కంఫర్టబుల్ లేటర్. ఒక 10 రోజులు వాడిన తర్వాత మీరే దానికి కంఫర్టబుల్ అవుతారు. దట్స్ వాట్ ఐ టెల్ టు ఎవ్రీ ఆఫ్ మై కస్టమర్. సోఫా కంఫర్ట్స్ కాదు సార్, మనం సోఫా కంఫర్టబుల్ అవుతాం. సో డే 1లోనే మీరు కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమంది ఫోన్ చేస్తారు నాకు, సార్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సార్ మీరు కూర్చుంది హాఫ్ అన్ అవర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? మీకైనా పర్సనల్ ప్రాబ్లం ఉందా? లేకుంటే అసలు ప్రాబ్లం రాదు. సో ఒక పని చేయండి, 10 days వాడండి, ఈ ప్రాబ్లం వస్తుంది మీ సార్ట్ ఇట్ అవుట్. అసలు ప్రాబ్లం రాదు మేడం. యూ విల్ బి కంఫర్టబుల్ అంతే. ఆఫ్టర్ 2-3 days తర్వాత మీరు దాంట్లో ఏ పొజిషన్ కూర్చుంటే ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. నిజం నిజం. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై జర్నీ. కానీ నాకు మీతో మాట్లాడిన తర్వాత మీ వీడియోలన్నీ చూడడం ఒక ఎత్తు, పర్సనల్గా మీతో మాట్లాడిన తర్వాత యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ద బెస్ట్ హస్బెండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, అబ్సల్యూట్లీ. అని చూడడానికి మీకు అలా కనిపిస్తారు కానీ చాలా సాఫ్ట్ అయినా యాక్చువల్గా. అంటే నేను మన హార్డ్గా అనిపిస్తున్నాను. ఆహా అనుకుంటారు కదా మీ వాకింగ్ స్టైల్ అది చూసి, మీ వాయిస్ విని. ఇప్పుడు నేను వాకింగ్ స్టైల్ మార్చుకుంటాను. వద్దొద్దు అదేమన్నా ఏం మార్చదు. యాక్చువల్లీ నేను అనుకున్నా అప్పట్లో మీ వీడియోస్ చూడడం మొదలు, ఈయన వాంటెడ్లీ నడుస్తున్నారంటే జిమ్కి వెళ్ళి ఇంత బాడీ వచ్చిందని నడుస్తున్నారా అనుకున్నా. బట్ సో హ్యాపీ టు నో దట్ రియలీ యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్, సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీలో ఎంత ఎంథియాసిస్టిక్గా ఉన్నారంటే మీరు, ఇది ప్రతి బిజినెస్ మెన్కి ఉండాల్సిన గ్రేట్ పాయింట్ అండి. బేసికల్లీ నాకు బిజినెస్ అంటేనే చాలా భయం. ఎంప్లాయ్మెంట్గా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనుకునే మనిషిని నేను. సో రిస్క్ కదండి. ఎవ్రీ డే ఒక క్వశ్చన్ మార్క్ మనకి. ఈరోజు అయింది రేపు, ఎవ్రీ మంత్ ఒక క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ మంత్ అంటే శాలరీస్ పే చేయడం కానీ అన్ని బ్యాలెన్సింగ్ ఉంటాయి కదా. సో ఇవన్నీ జరిగినప్పుడు అన్నిటికీ మించి కస్టమర్స్ ఈ మంత్ ఎంత టార్గెట్ చేసినాము, నెక్స్ట్ మంత్ ఏంది, టార్గెట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు ఒక 2 CR సేల్ అయింది, నెక్స్ట్ మంత్ 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. ఇట్స్ నెవర్ ఎండింగ్ అనమాట. అబ్సల్యూట్లీ. బికాస్ దాని తగ్గట్టు మళ్ళీ మేము హైర్ చేసుకుంటుంటాం, జనాలను హైర్ చేస్తాము, కొత్త ప్లేసెస్ తీసుకుంటాము, వర్క్ షాప్స్ పెంచుతాము. ఇప్పుడు సిటీలో మాకు ఆల్మోస్ట్ 4 వర్క్ షాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రెంటల్స్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతుంటాయి కదా. సపోజ్ అంటే అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే కనుక, అంటే ఇట్స్ ఒక 50% అయ్యాక మీరు కర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోఫా పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి, లేదంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఎంట్రీ అవసరం పడుతుంది? సో బేసికల్గా ఫస్ట్ పిలిస్తే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. వీ టెల్ దెమ్ టీవీ పోస్ట్ ఎక్కడ కావాలి, సోఫాస్ ఏ పొజిషన్ పెట్టచ్చు, వాళ్ళ ఏమైనా చేంజెస్ ఉన్నా చెప్తాం. సో ఇప్పుడు మేము బెంగళూరులో కొన్ని సైట్స్ చేస్తున్నాము, ఐఎమ్ గివింగ్ కొంతమందికి అడ్వైజ్ ఓన్లీ అడ్వైజ్ ఇస్తున్నాను. ఓకే. సో ఐ చార్జ్ ఫర్ అడ్వైజ్. జర్నీ మొత్తం నేను ఉంటాను. దట్స్ సో నైస్. ఈ ఇంటీరియర్స్తో నాకు సంబంధం లేదు, ఓన్లీ జర్నీలో ఉంటాను. వాట్ కలర్ సెలెక్షన్స్ కానీ, ప్యానల్స్ కానీ, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా. ఐ గో ఫ్లై రెగ్యులర్లీ, చెక్ ద సైట్స్ అండ్ ఆల్. సో అట్లా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి బెంగళూరులో. హైదరాబాద్లో కూడా కొన్ని చేస్తాను, కానీ ఎక్కువ దీని మీద ఫోకస్ చేయను మేడం. మై ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ సోఫాస్, ఫర్నిచర్, ఎక్కువ నాట్ ఆన్ ఇంటీరియర్స్ అండ్ ఆల్. బట్ ఐ గో, ఇప్పుడు మీరు పిలిచినప్పుడు సైట్కి వచ్చి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్లీ అక్కడ ఏం చేయొచ్చు బెటర్మెంట్. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు తెలిసినా తెలియకున్నా నాకు తెలుసు అని అనుకుంటారు. సో ఇక్కడ అనుకున్నప్పుడు దాన్ని ది బెస్ట్ ఇవ్వాలని నాకు ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు నా మీద వదిలిపెట్టినప్పుడు ఇంకా నాకు రిస్క్ అది. కరెక్ట్. సో ఐ వాంట్ టు బి ఆల్వేస్ దాట్, అరే మంచిగా ఇవ్వాలి, మంచిగా రావాలి, అవుట్పుట్ నచ్చాలి. ఇప్పుడు ఈ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసినామంటే అది ఎట్లా వస్తుంది ఇమాజిన్ చేసుకొని కస్టమర్తో, మెయిన్ థింగ్ ఇస్ కస్టమర్ చాయిస్ ఉండాలి. ఐ ఆస్క్ దెమ్, సార్ ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ బ్లూస్ కావాలా, గ్రీన్స్ కావాలా, లేకుంటే వైట్స్ కావాలా, లైట్ కలర్ కావాలా, మీకు హైలైట్స్ చేయాలా, ఏం కావాలా అసలు మీకు, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? సో దెన్ అకార్డింగ్లీ ఐ విల్ సజెస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాక్స్ టు మ్యాక్స్ డెన్సిటీ ఏది ప్రిఫర్ చేస్తున్నారండి కస్టమర్స్ కానీ మీరు కానీ? నేను వీ బేసికలీ యూస్ 32 to 40 డెన్సిటీ.
సో అంతకంటే డెన్సిటీ పెరిగినప్పుడు వెయిట్ పెరుగుతుంది, దాని స్ట్రెంత్ కూడా హార్డ్, కింద ప్లైవుడ్ పెడతాం కదా, అవును అవును. సో హార్డ్ అవుతుంది. సో సూపర్ సాఫ్ట్ ఫోమ్ యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అగైన్ కంపెనీ ఈస్ గివింగ్ 8 years వారంటీ ఆన్ ఫోమ్. డ్యూరోఫ్లెక్స్, డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ యూజ్ చేస్తాం. ఈ బీకేపీ హోమ్స్ ఇస్ నాట్ ఎ బ్రాండ్ మేడం, ఇట్ ఈస్ బికమింగ్ త్రూ బ్రాండ్స్. కరెక్ట్. ఇప్పుడు నేను అన్ని తెచ్చేవన్నీ ఎగ్జాక్ట్లీ నేను తెచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ బ్రాండ్ ప్రోడక్ట్ తీసుకొని వస్తాను. నేను సొంతంగా బీకేపీ హోమ్స్ అని ఒక స్టాంప్ వేయించుకొని ఫోమ్స్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. దట్ విల్ బి హాఫ్ ఆఫ్ ద ప్రైస్, బట్ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేం. బికాస్ డ్యూరోఫ్లెక్స్ ఇస్ #1 బ్రాండ్ రైట్ నౌ. సో అదే యూజ్ చేస్తాం ఫోమ్గా, బికాస్ దట్ ఈస్ మై గ్యారంటీ. ఏం కాదు అనే గ్యారంటీ నేను అక్కడ డ్యూరోఫ్లెక్స్ నుంచి తెచ్చుకోగలుగుతున్నాను. సో ఏమైనా అయినా కూడా వి రీప్లేస్ ఇట్ ఫర్ 8 years, మీకు ఫ్రీ రీప్లేస్మెంట్ ఫ్రమ్ కంపెనీ ఉంటుంది. రైట్. సో వీ డోంట్ అక్కడ క్వశ్చన్ మార్కే లేదు, ప్రాబ్లం వస్తుందా రాదా అనేది. ఐ అండర్స్టాండ్. ఇందాక మీతో అన్నాను చూసారా, సోఫా నుంచి రాడ్ ఏదో కనిపిస్తుంది అని చెప్పని ఇలా టచ్ చేస్తే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓన్లీ ఫినిషింగ్ మనం. ఇప్పుడు కింద స్క్రూ గన్ షాట్ కొడతారు కదా, కొట్టినప్పుడు క్రాస్ కొట్టినప్పుడు మేబీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫోమ్ తక్కువ ఉండాలి, లేదంటే కిందికి వెళ్ళి గన్ షాట్ కొట్టేది ఉండాలి. రెండింటి లేదు ఒకటి. ఇప్పుడు మేము లాస్ట్ టైం సేమ్ అదే ఇన్సిడెంట్ మాకు ఏమైందంటే, లాస్ట్ టైం ఒక చైర్ ఇచ్చినండి, సింగిల్ చైర్ ఇచ్చినప్పుడు కూర్చున్నప్పుడు కస్టమర్ కూర్చుకుంది. అయితే వాడు ఏం చేసిండంటే పాయింట్ ఈ క్రాస్ దగ్గర పెట్టేది కొంచెం పక్కకు పెట్టిండు, అది ఇట్లా వెళ్ళింది, స్ట్రైట్ వెళ్ళాల్సింది ఇట్లా వెళ్ళింది అన్నమాట. దట్స్ వేర్ ఈ గాట్ ప్రాబ్లం. మేము వెళ్ళి సార్ట్అవుట్ చేసినాం. అది చిన్న ఇష్యూ ఉంటుంది అంతే. అది మేబీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్వాలిటీ, ఇట్ ఈస్ అబౌట్ ఫినిషింగ్ అక్కడ. అండ్ ద నెగ్లిజెన్సీ ఆఫ్ దిస్ గైస్, ఎవరు మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, విల్ బి నెగ్లిజెంట్. సపోజ్ వేరే ఎక్కడో కొన్నాం, మీ దగ్గర రిపేర్కి వస్తే ఊరుకుంటారా? మీకైతే చేసిస్తాను, అదే దానికి చేసిస్తాను. టు గెట్ దట్ మచ్ ఆఫ్ టైం ఏమో కదండి. అంటే ప్రాబ్లం ఏంటంటే మాతోనే బిజీ ఉంటుంది మేడం. సో ఎవ్రీ డే వీ హ్యావ్ కంప్లైంట్ మేనేజర్, వీ హ్యావ్ కంప్లైంట్స్ టీమ్. మా కంప్లైంట్స్ వస్తున్నాయి బికాస్ ఆల్మోస్ట్ 3 years నుండి చేస్తున్నాం. ఆ ఫస్ట్ తీసుకున్న కూడా కంప్లైంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. సో వచ్చినప్పుడు ఎవ్రీ డే దెర్ విల్ బి ఎ గై రోమింగ్ అరౌండ్. తిరిగి ఈ కుట్లు ఊడిపోతుంటాయి, అదొక కంప్లైంట్. లేదంటే ఏదైనా పాడవుతుంది ఫ్యాబ్రిక్, అదొక కంప్లైంట్. వీ ఆల్ సార్ట్ ఇట్. ఇట్స్ ఆల్ సర్వీసింగ్ పార్ట్లోకి వస్తాయి. సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ జర్నీ. అది లేకపోతే బీకేపీ హోమ్స్ ఉండదు. ఇంకా అప్పటికి కొంతమంది హర్ట్ అవుతారు దీంట్లో, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అంతే అంతే. అందరినీ సాటిస్ఫై చేస్తూ మనం ముందుకు వెళ్ళలేము. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ మనం చేస్తున్న పని కరెక్ట్గా కదా. సో వీ కెనాట్ సాటిస్ఫై. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 3 years బ్యాక్ తీసుకున్న సోఫాకి ఇప్పుడు వాళ్ళకి ఫ్యాబ్రిక్ చేంజ్ చేయమంటారు, నాకు నచ్చలే అంటారు. ఇప్పుడు నచ్చకూడదు మేడం, 3 years ముందు తీసుకొని. వాళ్ళకి బోర్ కొట్టింది చూసి అంతే. నాకు అర్థం కూడా కాదు, అంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. మీ భాను సార్ చెప్పండి దట్ ఆయన చేసేస్తాడు, ఆయన చాలా మంచోడు, మాట్లాడేది భాను సార్ కూడా చెప్పలేనప్పుడు. సో ఓకే మేడం, నేను మేనేజర్ చెప్తానంటారా, సార్తో మాట్లాడి నేను చెప్తాను. అది ఎండ్లెస్. అది ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను మేడం అని క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు ఆన్లైన్లో అంత మంచి మాట్లాడతారు, ఆఫ్లైన్లో ఇట్లా ఎందుకు మాట్లాడతారు? కరెక్ట్. సో దట్స్ వై ఆల్వేస్ బీ పొలైట్. ఏ కస్టమర్ ఏమన్నాడో ఐ విల్ బి వెరీ పొలైట్. మై టీమ్ ఆల్సో విల్ నెవర్ బీ అరగెంట్ ఆన్ ఎనీ కస్టమర్. ఐ టీచ్ దెమ్, ఐ ట్రైన్ దెమ్ లైక్ దట్. ఎనీ ఇష్యూ జస్ట్ బీ సైలెంట్. తప్పు ఏదైనా జరిగి ఉంటే సైలెంట్గా ఉండండి, రీప్లేస్ దెమ్ ఆర్ పే బ్యాక్ ద మనీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీ కస్టమర్. ఇఫ్ కస్టమర్ ఇస్ టెల్లింగ్ దట్స్ రాంగ్, దట్స్ రాంగ్. ఇఫ్ ఈస్ టెల్లింగ్ దట్స్ రైట్, దట్స్ రైట్. బట్ వెన్ యూ హ్యావ్ ఎ ప్రూఫ్, మన దగ్గర ప్రూఫ్ ఉంది, సార్ మీరు ఈ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసారు అని ప్రూఫ్, వీడియో ప్రూఫ్ ఉంది, యు ఆర్ సేఫ్. సో దట్స్ వై వీ క్రియేట్ వాట్సాప్ గ్రూప్. మేము అంతా సేఫ్ సైడ్లో ఉంటాం మేడం. వీ నెవర్ గివ్ ఎనీ ఛాన్స్ టు టెల్ దట్ ఓకే వీళ్ళు మిస్టేక్ చేసిరు అని. బికాస్ ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, వీ షేర్ ఎవ్రీథింగ్. ఫ్రేమ్స్ పంపిస్తాం, ఫొటోస్ పంపిస్తాం, ఫ్యాబ్రిక్ పంపిస్తాం, అన్ని పంపిస్తాం. ఎనీ డౌట్ కమ్ అండ్ చెక్ బిఫోర్ డెలివరీ. పేమెంట్ డన్, వీ డెలివర్ ది ప్రోడక్ట్. ఎవరైనా అడిగారు ఎప్పుడన్నా లోపల మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, నాకు ఒక వీడియో పెట్టండి? చాలా. అవునా? యూ డూ దట్? పీపుల్ క్వశ్చన్ మార్క్ నాకు కావాలి. పీపుల్ హ్యావ్ టు డౌట్ మీ ఇప్పుడు 10 years తర్వాత నేను డౌట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ కాన్ఫిడెన్స్ వదిలేస్తే మేబీ నేను కూడా మారుతుండొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవద్దు. ఆ డౌట్ ఉన్నప్పుడు నేను ఆ భయంతోనే నేను బాధ్యతగా పనిచేయాలని నేను ఐ ఫీల్. బికాస్ దట్ ఈస్ మోస్ట్, ఆ భయం అనేది ఉండాలి కంపల్సరీ. సో దట్స్ వై ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నాను కదా, ఇట్స్ ఓపెన్ ఓన్లీ. ఇప్పుడు కూడా కస్టమర్స్ చూసుకుంటూ ఉంటాం, ఆ లోపల ఏం పెట్టిన మెటీరియల్ ఏం పెట్టినాము, డౌట్ ఉందా ఇప్పుడే తీసి చూపించేస్తామని. సో వీ హ్యావ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వాట్ వీ హ్యావ్. ఐఎమ్ సో హ్యాపీ టు టాకింగ్ టు యూ టుడే అండి. సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. మీరు ఇదే కాన్ఫిడెన్స్ తోటి ఇంకా అడుగులు ముందుకేయాలి. అండ్ మీరు అనుకున్నట్టుగా షోరూమ్స్ ఓపెన్ చేయాలి. థార్ అయిపోయింది, బెంజ్ చెయ్యి నా హెయిర్ దగ్గరికి వెళ్తుంది. లేదు, జనాలు తీసుకునే విధానమే చెప్పాను నేను. ఐ డోంట్ థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్సల్యూట్లీ. సో
ఆల్రెడీ మీరు సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇంక నేను ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఏం లేదు. బట్ మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని టర్న్అప్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ సో మచ్. మీకు కాంప్లిమెంట్ ఆల్రెడీ నేను చెప్పాను. అయ్యో చెప్పండి. లుక్ సో యంగ్. నిన్ననే ఏమో పెద్ద అయినా 70 ఏళ్ళు ఆయనకి, చాలా పెద్ద ప్రొడ్యూసర్. నిన్న ఒక చిన్న మీటింగ్ ఉంటే వెళ్తే, సార్ మీరు చాలా యంగ్ ఉన్నారంటే ఆయన మాట అన్నారు, అంటే నేను ఏజ్డ్ అని తెలిసి ఇప్పుడు యంగ్గా ఉన్నాను అంటున్నావు కదా. నేను అట్లా అంటలేదు, అంటే మీకు ఏజ్డ్ అన్నట్టు కాదు మేడం. యా అండర్స్టాండ్. అది చూసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, లైవ్లో చూసినప్పుడు ఆల్రెడీ టోల్డ్ యూ బిఫోర్ దిస్ జర్నీ స్టార్టెడ్. అవును, ఆయన అన్నది ఏంటంటే ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ మీకు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. అందరూ చెప్పేది నిజంగానే చెప్పేది. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకొకటి, కమెంట్స్కి మాత్రం ఇంట్లో వాళ్ళని బాధపడద్దని చెప్పండి. ఎంత మంచి పని చేసినా కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు, బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారని చెప్పండి. సో అందులో నేను కూడా ఒకదాని ఉన్నానని చెప్పండి. సో డోంట్ ఫీల్ బ్యాడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దట్స్ ఐ నెవర్ ఫీల్, బట్ ఉంటాయి కదండి డెఫినెట్గా. ఐ నెవర్ ఫీల్, అసలు దాన్ని చెప్పాను మేడం, ఐ నెవర్ టేక్ ఇట్ టు మై హార్ట్. బట్ సమ్వేర్ ఒక చిన్న స్ట్రైక్ అవుతుంది, ఆ స్ట్రైక్ని వేరే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నారు. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.